మోడీ సర్కార్ హయాంలో కోతల్లేని విద్యుత్ అందిస్తున్నామని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఢిల్లీలోని శాస్త్రి భవన్లోని తన ఛాంబర్లో మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు ఆయన. కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఆయన బాధ్యతలు చేపట్టారు. కార్యక్రమంలో పలువురు బీజేపీ నేతలు పాల్గొన్నారు. ఈ సమయంలో అభిమానులు, కార్యకర్తలతో ఆయన ఛాంబర్ సందడి వాతావరణం నెలకొంది. ఇక లోక్సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి కిషన్ రెడ్డి రెండోసారి విజయం సాధించారు. 2019లో కిషన్ రెడ్డి హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. దేశంలో విద్యుత్ లేకుండా, పవర్ లేకుండా ఏ ఒక్క పని కూడా కాదు. అది వ్యవసాయమే కావచ్చు, పారిశ్రామిక రంగమే కావచ్చు, ఐటీ కానీ, లేక కమర్షియల్ కానీ, డొమెస్టిక్ కానీ, ప్రజల జీవితాలతో విద్యుత్తు రంగం పూర్తిగా పెనవేసుకొని ఉన్నది. మీకు అందరికీ తెలుసు, 10 సంవత్సరాల క్రితం భారతదేశంలో మన హైదరాబాద్ నగరంలో కూడా ఇండస్ట్రియలిస్టులు సమ్మె చేసిన విషయం మనం చూసాం. ఎవరైనా ఎక్కువ విద్యుత్తు అలాట్మెంట్ కంటే ఎవరైనా ఎక్కువ విద్యుత్తు ఉపయోగిస్తే వాళ్ళ మీద ఫైన్ చేసేటువంటి పరిస్థితి హైదరాబాద్లో ఉండేది. రైతులు విపరీతంగా ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు విద్యుత్ కోతల కారణంగా. కరెంటు మోటార్లు కాలిపోతుండేది, పంటలు ఎండిపోతుండేది. సీజన్లో విద్యుత్ రాక రైతులు అనేక రకాలుగా గోసపడేవాళ్ళు. మరి ఈరోజు మనం చూస్తూ ఉన్నాము, భారతదేశంలో విద్యుత్ కోత లేనటువంటి ఒక నూతన భారతాన్ని నరేంద్ర మోడీ గారు ఈరోజు ఆవిష్కరించారు. ఈ రాష్ట్రము ఆ రాష్ట్రం కాదు, అన్ని రాష్ట్రాల్లో కూడా అవసరమైనంత విద్యుత్ అన్ని రంగాలకు అందుతూ ఉంది. దానికి ప్రధానమైనటువంటి కారణము బొగ్గు ద్వారానే ఈరోజు విద్యుత్ ఉత్పత్తి అత్యధిక శాతం అవుతూ ఉంది. రానున్న రోజుల్లో ఇంకా విద్యుత్ ఉత్పత్తి పెంచడం కోసము, విద్యుత్తు ట్రాన్స్పోర్టు ఇంకా పెంచడం కోసము అనేక రకాలుగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో యాక్షన్ ప్లాన్ చేస్తూ ఉన్నారు. రానున్న రోజుల్లో దీన్ని మరింతగా ముందుకు తీసుకెళ్తాము. ఇక్కడ పవర్ మినిస్ట్రీ కానీ, రైల్వే మినిస్ట్రీ కానీ, కోల్ మినిస్ట్రీ కానీ, మైన్స్ మినిస్ట్రీ కానీ, వీటన్నిటికీ ఎన్వైరన్మెంట్ మినిస్ట్రీ కానీ, వీటన్నిటికీ ఒక అవినాభావ సంబంధం ఉంది. వీటన్నిటిని కూడా సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తాము.